హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పంప్ ఛానల్. ఈరోజు మనము గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఎవరో కాదు, మన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న ఇంటర్వ్యూ చేయబోతున్నాము. సో మనకు ఎన్ని డౌట్స్ ఉన్నాయి అన్నీ అన్నతోటి క్లియర్ చేసుకుందాము. సో లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ అన్న. హాయ్. మేము కామెంట్ టాప్ ఛానల్ నుంచి వచ్చామన్న. ఓకే. సో మీ వీడియోస్ చాలా చూస్తాము, చాలామంది ఇన్స్పైర్ అయ్యారు, అందులో మేము కూడా. సో మా వ్యూవర్స్కి చాలామందికి చాలా డౌట్ ఉన్నాయి, అవి కొన్ని క్లారిఫై చేసుకోవడానికి వచ్చామన్న. సో ఫస్ట్ మీ స్కూలింగ్ ఎక్కడ జరిగిందన్న? స్కూల్ అంటే నేను ఫాదర్ రైల్వేలో ఉండేసరికి నాకు రైల్వే స్కూల్లో వేసారు. రైల్వే కాలనీ స్కూల్లో చదివిన 10th దాకా అక్కడనే చదివిన. దాని తర్వాత 10th ఒక సబ్జెక్ట్లో పోయినా నేను. అంటే నాకు తెలుగు ఫెయిల్ అయినా, అంటే ఎగ్జామే రాయలే. ఆ ఎగ్జామ్ రోజు గోడ దుంకు ఉరికిపోయినా నేను. మా మమ్మీ గేట్ దాకా, అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎట్లా అంటే ఇంట్లో ఏమున్నా మా మమ్మీ స్కూల్కి తీసుకురావడం 10th దాకా చేసింది. ఎందుకంటే నేను ఒక దారి తప్పొద్దు అని చెప్పి మా మమ్మీ నా ఎంకలు పడుతున్నాయి. మా డాడీ నాకు ఇప్పుడు దాకా కొట్టలే, మా మమ్మీ ఇప్పుడు కొడుతుంది నాకు. అంటే వీడు కరెక్ట్ ఉండాలా, దారి తప్పొద్దు అని చెప్పి. సో అట్లా స్కూల్లో 10th నేను చదివి ఈడ స్కూల్ అంటే ఇంకో స్కూల్లో సెంటర్ పడ్డది పక్కకే. రైల్వే కాలనీ స్కూల్ అంటే విద్యావిహార్లో నాకు సెంటర్ పడ్డది. సో అప్పుడు 10th ఫెయిల్ అయినా నేను. ఒక తెలుగు సబ్జెక్ట్ నేను రాయలే. ఎగ్జామ్కి అటెండ్ కాలే, డైరెక్ట్ గోడ దుంకు ఉరిపోయినా నేను. అట్లా స్టోరీ చేసిన. సో దాని తర్వాత రిజల్ట్ వచ్చిన రోజు మళ్ళీ మా అమ్మ కొట్టింది 10thలో. మళ్ళీ ఎగ్జామ్ రాసిన, పాస్ అయిన తర్వాత ఇంటర్ కాలేజ్ సెయింట్ జాన్స్లో చదివిన. ఇంటర్ ఎట్లయితే అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్లో తీసిన. అంటే షర్త్కి తీసిన. టీచర్ నాకు కొంచెం, అంటే నేను కొంచెం చిచోరా ఉంటుండే. ఎట్లా అంటే బాత్రూమ్ పోతున్నాయి, మా క్లాస్ పక్కకే టాయిలెట్ రూమ్ ఉంటుండే. వాష్ ఆడ పోయి సుత్తిల్ బాంబు ఉంటుంది కదా, పెద్ద బత్తి తీసేస్తుండే. బత్తి మొత్తం తీసేసి అంట పెట్టేసి ఊరికొచ్చి క్లాస్లో కూర్చుంటుండే. పాలిన్ మ్యామ్ అని మాకు ఒక మ్యామ్ ఉండే. ఆ మ్యామ్ పీరియడ్లోనే నేను ఎక్కువ మాటికి చేస్తుండే. ఎందుకంటే ఆ మ్యామ్ అంటే అందరికి భయం. నేనేం చేస్తుండే, కావాల్సని ఇంకా సతాయిస్తుండే. సో అట్లా సుత్తిల్ బాంబు పెట్టేసి వచ్చిన, అది ఎవరో చెప్పేసిరు. మా పేరెంట్స్కి పిలిచిరు, మీ కొడుకు చదవడు, ఏం చేయడు, మీ కొడుకు పాస్ అయితే నేను డైరెక్ట్ కాలేజ్ నుంచి వెళ్ళిపోతా, నేను వేరే కాలేజ్ జాయిన్ అవుతా, మీ కొడుకు చదవడు అంటే మా అమ్మ ఏడిచింది ఆ రోజు. అది నాకు మనసుకు దాకింది. ఫస్ట్ అటెంప్ట్లో తీసినాను ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జిద్దుకి. మా అమ్మ ఏడిచినందుకు కారణం వల్ల ఫస్ట్ అటెంప్ట్లో తీసిన, పాస్ అయిపోయినా. దాని తర్వాత ఉట్టి ప్రైవేట్ చదివింది సెయింట్ జాన్స్ ఒకటే. దాని తర్వాత డిగ్రీ ఏమో రైల్వే డిగ్రీ కాలేజ్లో చదివిన. సో అట్లా. సో అన్న, నేను ఇప్పటివరకు మాట్లాడాను కదా అన్న, నేను చాలా ఇంటర్వ్యూస్ చూస్తాను మీవి. అందులో చాలా మటుకు అమ్మ ప్రేమ గురించి చాలా మాట్లాడతారు. ఇంతసేపు కూడా నేను మీ స్కూలింగ్ గురించి అడిగినప్పుడు కూడా ఒక 10 సార్లన్నా మీ అమ్మ గురించి మాట్లాడారు. ఎంత ప్రేమ అన్న మీ అమ్మ గురించి మీకు? అది చెప్పలేమన్న. అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి, అంటే మా డాడీ నాకు అంత ఇంపార్టెన్స్ తీసుకోకపోతుండే. అంటే వానికి తెలిసి రావాలా, లైఫ్ అంటే ఏంది వానికి తెలిసి రావాలని చెప్పి మా డాడీ నాకు వదిలేస్తుండే. కానీ మా అమ్మ ఏంటంటే ప్రతి ఒక్కటి నాకు డిగ్రీ దాకా కొట్టింది అన్న. డిగ్రీ దాకా కొట్టింది మా అమ్మ. ఇప్పుడు కొడుతుందన్న? ఇప్పుడు కొట్టదు. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అప్పుడు కొంచెం ఏజ్ పెరుగుతుంటుందా. సో ఆ రోజు ఇట్లానే కొడితే, నువ్వేం కొడతావు నేనే కొట్టుకుంటా అని మా ఇంట్లో షాప్ ఉంటుండే, కిరాణా షాప్ ఉంటుండే. చకోడి వేస్తాడు, అది తీసుకొని ఇట్లా వలగొట్టుకున్నా. మొత్తం రక్తం అయిపోయినా. అప్పటికెళ్ళి ఇప్పుడు దాకా మా అమ్మ నాకు ఎప్పుడు కొట్టలేదు. మా అమ్మ ఎట్లా అంటే నాకు అడిగింది ప్రతి ఒక్కటి నాకు ఇప్పిస్తుంది. లేదు కాదు అని చెప్తుంది. కాదు నేను ఇప్పియా అని ఏ రోజు చెప్పలే. నేను అడిగిన ఇప్పుడు దాకా నేను లెవెల్ బండ్లు చేంజ్ చేసినాను. నాకు 10th క్లాస్లోనే చేతకి ఇప్పించారు. ఫస్ట్ బండి నాది అంటే చేతకు, దాని తర్వాత వేరే బండి, అట్లా అన్ని బండ్లు కొన్నా. ఇప్పుడు బెజార్ అయి ప్యాషన్ నడుపుకుంటున్నాం. ఇప్పుడు మమ్మీ నేచరే ఈయనకు వచ్చిందన్నమాట. ఇప్పుడు పబ్లిక్ ఏం అడుగుతారో అవన్నీ ఈయనిపిస్తారు. వాళ్ళ మమ్మీ ఎట్లా చేసిందో నేను జనాలకి పబ్లిక్ అట్లా చేస్తారు అన్నమాట. సో అన్న, మీరు రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిర్రా? లేదన్న, అంటే రిచ్ అది అని కాదు. మీరు గొప్పలా విధోలా? మేము బిచ్చపోళ్ళం. అట్లా అంటే సోషల్ సర్వీస్ ఓవర్ చేస్తారు తెలుసా అన్న. ఓవర్కైతే ఆ జర్నీ నుంచి వచ్చిండో వాడే చేస్తాడు. బలిచిన వాళ్ళు ఓవర్ చేయరు. ఓవరైతే ఆ కష్టాలన్నీ, అంటే నేను చూసిన కొన్ని అప్పుడు ఆ టైంలో చిన్నప్పుడు అవి ఎందుకు అంటే ఇంట్లో కొన్ని అంటే అప్పుడు ఉండే. సో దాని తర్వాత నుంచి మిడిల్ క్లాస్ నుంచే వచ్చినామన్న. ఫస్ట్ చాలా అది ఉంటుండే. మా అక్క వల్ల మేము సెట్ అయినాం. మా అక్క ఇప్పుడు ఎట్లా అంటే మా డాడీ రిటైర్ అయినాక
మా అక్క ఫస్ట్ మా అక్క 7,000కి జాబ్ చేసింది, అమెజాన్లో చేసింది. ఇప్పుడు ఒక ఐటీ మేనేజర్ మా అక్క. ఓకే. ఇప్పుడు మా అక్క వల్ల మా డాడీ రిటైర్మెంట్ అయితే 20 lakhs ఏమో వచ్చినాయి. మాకు ఒక 12 lakhs అట్లా వేసి మిగతా మా మమ్మీ దగ్గర ఒక 8 lakhs అట్లా ఏమో జమ ఉండే, అట్లా తీసి 42 lakhsలో ఇల్లు తీసుకున్నాం, సొంత ఇల్లు తీసుకున్నాం. అది తీసుకున్న తర్వాత మళ్ళీ మా అక్క ఏం చేసింది, ఇంకో ల్యాండ్ తీసుకుంది. అట్లా కొంచెం గ్రోత్ అయినాం. మా అక్క వల్ల ఎక్కువ మాటికి అంటే మా డాడీ సపోర్ట్ ఉంది అని ఎక్కువ మాటికి సెట్ అయినామంటే మా అక్క వల్ల అది. సో అన్న ఇప్పుడు మీరు ఇంత హెల్ప్ చేస్తున్నారు కదన్నా, సో ఇన్ని డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే కొంతమంది ఇస్తారన్న, కొంతమంది ఇస్తారు. కొన్ని ఇప్పుడు చూడు నాది నేను చేసిన అనుకో సెల్ఫ్ డబ్బా అంటారు, అందుకే ఒకళ్ళు ఇచ్చారు. అంటే నాకు వాళ్ళు ఎట్లా అంటే ఒక టైంలో నాకు సాయం చేసారు అన్న. అంటే వెంకట నా పేరు చెప్తా కదా అన్న, నాకు ఆ టైంలో నాకు 30,000 ఇచ్చిండు. నా దగ్గర నేను కెమెరా, నా బండి నాకు 1,80,000 బండి ఉండే నా దగ్గర. ఆ బండి అమ్మేసి నేను కెమెరా, మైకులు అవన్నీ తీసుకొని నా దగ్గర సిస్టమ్కి ఎడిటింగ్కి సిస్టమ్ లేకుండే. సో వెంకటన్న నాకేం చేసిండు, నువ్వు సిస్టమ్ తీసుకో అన్నాడు. సో అన్న నాకు ఒక 30,000 ఇచ్చాడు. 30,000 ఇచ్చి నేను ఒక సిస్టమ్ తీసుకున్నాను. నేను అన్నకి ఎట్లయితే రిటర్న్ పైసలు ఇస్తుంటే పైసలు తీసుకుంటలేడు ఆయన ఏమన్నాడు, లేలే పైసలు వద్దు, నీ దగ్గరనే ఉండని, నేను నీకు హెల్ప్ చేసిన నార్మల్గా, నువ్వు మళ్ళీ నాకు అది చేస్తున్నావు ఎందుకు, లేదా నీ దగ్గరనే ఉండని అది అన్నాడు. సో నేనేం చేసిన, అన్న చేస్తున్నాని అన్న పేరుతో వంచేస్తున్నా. అంటే ఆయనకు బ్లెస్సింగ్ ఉంటే చాలంటుండు, నా దగ్గర నుంచి ఎందుకు, నేను కూడా వేరే వాళ్ళకి ఇచ్చి నీ బ్లెస్సింగ్ నీకు ఉండాలా అని చెప్పి అట్లా పైసలు వంచేస్తున్నా. సో దీనివల్ల మీకు ఇప్పుడు చాలా కాల్స్ పెరిగినాయి. అయ్యో కాల్స్ పెరిగి అది మేము లైవ్లో చూసాము. సో ఇవన్నీ ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? ఒక్క రోజుకి నాకు ఒక 1000 కాల్స్ అయినా వస్తాయి డెఫినెట్లీ. నా వాట్సాప్ మీకు చూపిస్తే మీరు పరేషాన్ అయిపోతారు. అందరు పైసలు అడుగుతారు అన్న, ప్రతి ఒక్కరు. అంటే ఇప్పుడు ఎట్లుందంటే చాలామందికి, కానీ ఒక బీద వాళ్ళ ఫ్యామిలీతో వస్తారు ఇప్పుడు, లైఫ్ ఏందో నేర్పిస్తుంది, మెట్లు ఎట్లా ఎక్కాలో నేర్పిస్తుంది. రిచ్ ఉన్న వాళ్ళకి అట్లా ఉండదు, షోకులు చేయాలని నేర్పిస్తుంది. నేను మళ్ళీ పుట్టాలంటే ఒక గరీబోడిని ఇంట్లో పుట్టాలని నేను అనుకుంటున్నాను అట్లా. సో మీకు ఇంత కష్టపడితే లైఫ్ థ్రిల్లింగ్ అయింది అర్థమవుతుంది. సో అన్న మీ లైఫ్లో ఏదైనా లవ్ స్టోరీ ఉందన్న? లవ్ స్టోరీలు అంటే మస్తు ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు మనకు పెళ్ళి అయిపోయింది, సో అన్నీ బంద్. అంతకుముందు మ్యారేజ్ అయిపోయింది, రీసెంట్లీ చేసుకున్నా, అయిపోయింది. లవ్ లే ఇప్పుడు చెప్పేస్తున్నా, ఎందుకంటే నాకు ఆడికెళ్ళి ఆయన మ్యారేజ్ అయినట్టు ఎవరికి తెలియదు. సో ఫ్రెండ్స్, అన్నకు మ్యారేజ్ అయిపోయింది. సో ఎందుకు ఈ మ్యారేజ్ అయిందని ఎందుకు చెప్తున్నా అంటే, మా వాళ్ళు ఆడికెళ్ళి నాకు టార్చర్ అయిపోతుంది బా. అంటే ఇంటికి పోగానే ఫోన్ చెక్ చేయడం అట్లా అవుతుందని చెప్పి నేను అందరికి చెప్పేస్తున్నా మ్యారేజ్ అయిందంటే. అట్లా ఎవరైనా మెసేజ్ చేసినా పర్వాలేదు, నార్మల్ జోక్ చేస్తున్నా, అట్లా ఏం లేదు. మళ్ళీ నాకు ఆడపడతాయి. మీరేం డిసప్పాయింట్ కావద్దు, మెసేజ్ చేయొచ్చు. వద్దు, మళ్ళీ అది నాది ఓయోలాగా నాది దొరకదాలి, అట్లాంటి వద్దు అంతే. సో అన్న మీరు ఇప్పుడు ఇన్ని సర్వీస్ చేస్తున్నారు కదా, మాకు తెలిసింది మీకు చాలా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా చాలా సపోర్ట్ దొరుకుతుందని, అది ఎంతవరకు నిజం? డిపార్ట్మెంట్స్ అంటే అన్న పోలీసులు ఎక్కువ మాటికి అయితే సపోర్ట్ చేస్తారన్న. ఎందుకంటే నా గురించి ప్రతి ఒక్కరు తెలుసు. ఇప్పుడు దాకా మన మీద ఒక కేసులు లేవు, ఏం లేవు. అంటే ఇటు మంచి కూడా రాబోయే జెన్యూన్ అన్నట్టు నాకు చూసిరంటే ఏమన్నారు ఇక. అంటే ఆ రెస్పెక్ట్ మంచిగా ఉంటుంది అన్న, ఆ ఫీలింగ్ మనకి తాకుడు కూడా మంచిగా అనిపిస్తుంది. సో మీ టీంలో ఎంతమంది ఉంటారన్న? మా టీంలో 3 members ఉంటాం అన్న, 3 కాదు 4. బబ్బు, కరీం, మన చిన్న బబ్బు, విజయ్ అని ఇంకోటి ఉన్నాడు, 4 ఉంటాం. అండ్ సాయి అని మనోడు, అంటే మా అందరికంటే మించి సాయి అని ఒకడు ఉన్నాడు. వాడు ఎప్పుడు వీడియోలలో రాడు, ఎక్కువ మాటికి కల్లేరు సీడ విగ్గుండయ్యా. వానికి ఏంటంటే నేనే వాడిని గుంజుకొని వస్తున్నా. అంటే వాడు ఉంటే ఫుల్ కామెడీ చేస్తాడు, నేనే కామెడీ అంటే నాకంటే మెంటల్ కామెడీ చేస్తాడు. సో వాడిని గుంజుకొని వస్తున్నా బయట, ఇప్పుడు వీడియోలలో తీస్తున్నా. మీకు ఇందులోకి రావాలని ఎట్లా అనిపించింది? ఇంట్లో రావాలని ఎట్లా అనిపించింది అంటే, ఫస్ట్ టిక్టాక్ చేస్తుండే కదా. సో దాని తర్వాత ఏదో ఏముంది చేద్దాం అన్నట్టు చేసిన, వైరల్ అయిపోయింది. ఇక దీని ఇంకా మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో వెళ్ళిపోతా. చేస్తాను. నాది ఎట్లా అంటే, నేను ఎట్లా ఫిక్స్ అయినా అంటే, ఒక 3 వీడియోలు నార్మల్ ప్రాంక్ చేద్దాం, ఒక 2 వీడియోలు మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా హెల్ప్ చేద్దాం అనుకున్నాం అట్లా. సో ఇప్పుడు ఈ హెల్పింగ్ సర్వీస్ని మీరు ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారా, ఇక్కడతో ఆపుతారా? లే అన్న, ఖచ్చితంగా చేస్తా. ఇట్లా అంటే ఇప్పుడు నాతో అయినా అంతా నేనైతే ఖచ్చితంగా చేస్తా.
అండ్ నేను అమౌంట్ కూడా ఎవరికి ఎక్కువ మాటికి అడగా. చాలామంది నేను ఇంకోటి నేను ఎవరైనా ఏమైనా చేసినా కానీ ఎప్పుడైనా ఫోటోలు వేసేస్తా కదా అన్న, 2-3 వేసిన అంటే 2-3 ఇచ్చారు అంటే వాళ్ళ ఫోటోలు ఖచ్చితంగా అంటే 2-3 ఎవరైతే నేను ఫోటో ఎవరైతే వేస్తానో వాళ్ళు ఇచ్చినట్టు అర్థం చేసుకోవాలి ఆ వీడియోలో. మిగతా అన్ని మనమే వేస్తాం కానీ ఏంటంటే సెల్ఫ్ డబ్బా అంటారు కదా అట్లా అని చెప్పా. సో ఫ్రెండ్స్ అన్న డబ్బులు సొంతంగా కూడా ఖర్చు పెడతారు అట్లా చాలా అయినాయి కానీ ఎందుకు లైట్ అంటే మనకు దేవుడు ఇస్తుండు, నాకు ప్రమోషన్ వచ్చే పైసలతో నేను పెట్టేస్తాను అంతే. సో ఒక సెన్సేషనల్ విషయం అనుకుందాము, ఇమ్రాన్ అన్న అంటే ఎవరికి చెప్పలే చెప్పేద్దాం అన్నట్టు చెప్తున్నాను. సో ఒకటి అడుగుదాం అనుకుంటున్నాం అన్న, ఇమ్రాన్ అన్న యూట్యూబ్ నుంచి మీ శాలరీ ఎంత? యూట్యూబ్ నుంచి వస్తుంది అన్న నాకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే 60-70 వస్తుందన్న. అండ్ ప్రమోషన్స్ ఒక్క ప్రమోషన్కి 10,000 తీసుకుంటాను నేను. 10,000 ఇక ఛానల్ డౌన్ అయితే 7,000. ఆ వచ్చిన 10,000 7,000 ఉండని 15,000 ఉండని వారంకి 3 వస్తాయన్న, అవే ఒక 30,000 దాకా అయితే. సో అట్లా అని నేను మంచి చేస్తాను. అవి కూడా మొత్తం వీడియోలో ఒక్కొక్కరు అది చాలా ఉన్నాయి అన్న, ఎవరు చెప్పరు అంటే ఏం చేసాడు ఉన్నా చెప్తున్నా. సో నేను దీంట్లో చిన్న బబ్బుకి శాలరీ ఇస్తా, మళ్ళీ దానికి వీడియోలకి దానికి దీనికి అట్లా. మాకేమనిపించింది అంటే మీ వీడియో చూస్తుంటే మీ ఇన్కమ్ మించి మీరు చేస్తున్నారేమో, ఇంత రిస్క్ చేస్తున్నారు ఏందా అని అనిపించేది. అంటే ఇప్పుడు వస్తున్నాయి కదా అన్న, వస్తే ఇచ్చేది ప్రమోషన్స్ వస్తున్నాయి, ఆ ప్రమోషన్స్ వల్ల నేను పంచగలుగుతున్నా. ఇది వచ్చిన దాంట్లోంచి బబ్బు నేను డేరింగ్నెస్ ఉండాలి కదా అసలు. అంటే ఏముందన్నా మనం ఆ స్థాయిలోంచి వచ్చిన డేరింగ్ కి మెచ్చుకోవాలి అసలు. అప్పుడు ఈ రోజు ₹1,00,000 వచ్చినాయి, అవి రేపు ఉంటాయి లేవు అని భయంతో. యాక్చువల్లీ ఏంటంటే ఇంకోటి మా మమ్మీ నేను పెట్టే రీజన్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో అడగచ్చు. మా ఇంట్లో ఎట్లా అంటే మా మమ్మీ నేనే తినిపిస్తే నువ్వు తినాలా, నీ పైసలు నేను తినా అంటది మా మమ్మీ. మా మమ్మీకి అట్లా. ఓకే. మా మమ్మీ ఎట్లా అంటే నాకు అడిగింది అన్నీ ఇస్తారు, నా పైసలు ఏమనంటే వద్దు అంటది. నువ్వు వద్దు, నువ్వే తిను, నువ్వు దగ్గరనే పెట్టుకో. నేనేం చేసుకోను, నా దగ్గర ఉండే నా గలీజ్ అలవాటు ఏంటంటే నా దగ్గర ఇవాళ పైసలు ఉన్నాయి, ఇవాళనే ఖతం చేసేస్తాను. ఏం చేసేది ఉందన్న, ఒక పెళ్ళి అయితే పిల్లలు అయ్యారు అనుకో, ఒక ఇల్లు పెట్టేసి నువ్వు మెట్లు ఎక్కువ అని నేర్పిస్తా అంతే. నేను డైరెక్ట్ ఇంకా ఇంత ఆస్తి పెట్టి అంత ఆస్తి పెట్టి వానికి లైఫ్ ఏందో తెలియదు, వాడు తప్పు షౌకులలో పోతాడు. సో అట్లా లేకుండా డైరెక్ట్ ఒక సొంతం ఇల్లు ఉంది అన్న, ఆ ఇల్లు ఒకటి పెట్టేస్తా, అది పెట్టేసి నువ్వు ఇడికెళ్ళి నీ లైఫ్ నువ్వు బతుకు, వానికి చదివిపిస్తా అన్నీ చేస్తా. కానీ ఏంటంటే ఇంకా ఆస్తి మాత్రం పెట్టా, ఉన్నదంతా మంచిస్తా అంతే. ఓకే. సో అన్న ఇప్పుడు బబ్బు ఉన్నాడు కదా, బబ్బుకి మీరు ఓన్లీ ప్రాంక్సేనా ఇంకా వెనక ఏమైనా చేస్తున్నారా, తన స్టడీస్ గురించి కానీ ఏదైనా ఆలోచించారా? అంటే ఇప్పుడు లాక్డౌన్ కదా ప్రెసెంట్ అయితే ఏం లేదు. ఇన్ కేస్ ఫర్దర్ వాని గురించి అయితే ఖచ్చితంగా వాడు మనతో చాలా కష్టపడుతున్నాడు, మంచివాడు, వాడు చాలా మంచివాడు. వాని గురించి అయితే చేయాల్సిందే. ఎట్లా సో మీకు ఆలోచన ఎట్లా వచ్చిందన్న బబ్బుని తీసుకొని? అంటే బబ్బు యాక్చువల్లీ మా రెంటర్స్ మా ఇంటి కింద ఉంటుండే. సో దాని తర్వాత నుంచి వాళ్ళ డాడీ కూడా ఆటో డ్రైవరే, వాళ్ళు కూడా మిడిల్ క్లాస్. కానీ వానికి ఎట్లుంటుంది అంటే అన్న మాకు ఇంత చాలన్నా నువ్వు కూడా వంచే అంటాడు. వాడు కూడా అంటాడు అన్న ఇది వంచే అన్న, వాడు ఇచ్చిన శాలరీ నుంచి అన్న ఇక 1,000 రూపీస్ పెట్టుకో అన్న ఎవరికైనా వంచే అంటాడు. మొన్న కూడా వంచిన్నాడు. అంటే వానికి ఉన్న తెలివికి వాడు ఆ చిన్న ఏజ్లో ఇట్లా చేయడం చాలా గ్రేట్, ఆలోచన చాలా మంచోడు. సో కొత్తగా వచ్చే యూట్యూబర్స్కి మీ నుంచి సపోర్ట్ ఏం దొరుకుతుందన్న? అంటే కొత్త యూట్యూబర్స్ ఎవరున్నా ఖచ్చితంగా నేను ఇంటర్వ్యూ ఇస్తాను, దాని గురించి ఏం టెన్షన్ పడకండి. నా నంబర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. కానీ మీరు ఏ రోజు నాకు ఒక 2 days ముందు చెప్పేస్తే నేను ఖచ్చితంగా నేను టైం తీసి అయినా ఇస్తాను. నేను వాళ్ళకి సజెషన్ ఏమి ఇస్తారు అసలు మీరు? సజెషన్ అంటే ఏం లేదు బ్రో, యూట్యూబర్స్ కొత్త యూట్యూబ్ అంటే ఒక మామూలు మాట కాదు, మీకు కూడా తెలిసి ఉండొచ్చు. ఒక వీడియో ఒక దాని గురించి చాలామంది లైఫ్లు ఖరాబ్ చేసుకుంటారు యూట్యూబ్ వెంకల ఉంది. కానీ చేయండి, ఎట్లా అంటే ఒక మైండ్తోని మీరు ఆడిన అనుకోండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. మీరు అందరు చేసిన ప్రాంకులు మీరు కూడా చేస్తే అది వేస్ట్. అట్లా లేకుండా కొత్త ఆలోచనతో చేయండి. అంటే ఎవరు చేయండి చేసే ఒక మంచి కంటెంట్తో చేయండి. ఒక సపోర్ట్ కూడా అవసరం లేదు, అన్న కమ్యూనిటీలో పెట్టు, అన్న ఈ పోస్ట్లో పెట్టు, అన్న నా ఛానల్ గురించి మాట్లాడు, అట్లా అవసరమే ఉండదు. అంటే కొత్త ఆలోచనతో మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి, ఖచ్చితంగా అవుతుంది. నార్మల్గా ఒక్కళ్ళు ఎక్కువ మాటికి ఎక్కువ యూట్యూబర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు చేసిందే స్క్రిప్ట్ చేస్తారు. అట్లా లేకుండా కొత్తగా ఆలోచించండి, చాలా ఉన్నాయి ఆలోచనలు. అట్లా ఆలోచించుకుంటూ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది మీ అందరు. మేము చూసాము అంటే ఛానల్స్ పేరు ఎందుకు కానీ చాలా ఛానల్స్ అసలు ఆ ఛానల్స్ పేరు కూడా తెలియదు. అట్లా అంటే ఈరోజు మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా చేయండి, ఏదైనా కొంచెం వేరేళ్ళు చేసినట్టు కాకుండా కొంచెం సపరేట్గా చేయండి. వాళ్ళు ఎట్లా అంటే నీ కంటెంట్ చూడంగానే అరే వీళ్ళు మంచి చేస్తారా అని చెప్పి ఒక ఆలోచన రావాలా, అట్లాంటివి చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది.
వీలైతే మీకు స్టార్టింగ్ నాతో స్టార్ట్ చేయాలన్నా నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ తీసుకుంటాను. మనకేమో ₹1 వద్దు. ఇప్పుడు దాకా ఎవరి దగ్గర పైసలు కూడా అడగలే నేను ఇప్పుడు దాకా. ఎందుకంటే పోనీ సెట్ అయిపోతారు కదా అన్నట్టు లైట్ తీసుకొని ఉంటాను. ఇప్పుడు మీ వీడియో చూసి మెసేజ్లు పెడుతుంటారు కదా, మీరు రిప్లై ఇవ్వలేరు, అందరికీ ఇవ్వలేరు, వాళ్ళకి మీరేం చెప్తారు? ఖచ్చితంగా నేనేం ఫోన్ చేసి అందరితో మాట్లాడతాను. ఇప్పుడు నేను బిజీ ఉంటే ఫోన్ లేపా, కానీ నేను ఫ్రీ ఉంటే ఇప్పుడు మీరు అనుకురా నేను ఇంత మంచి మాట్లాడతాను, ఎంత యాటిట్యూడ్ ఉంటుందేమో. చాలామంది అదే అనుకుంటారు, నాకు ఎంత యాటిట్యూడ్ ఉంటుంది, కానీ మనం అట్లా ఉండవు. నేను ఎవరు వచ్చినా ఫస్ట్ వాళ్ళకు కూర్చోబెడతాను, నేను నుంచోనే మాట్లాడతాను. సో అట్లా ఇగో ఆల్రెడీ ఫోన్లు కంటిన్యూ వస్తూనే ఉన్నాయి. అట్లా పరిస్థితి. యూత్ మిమ్మల్ని కలవాలని అనుకుంటే నేను అంటున్నా, నేను ఏదైనా రిసార్ట్ లేకపోతే ఫామ్ హౌస్ బుక్ చేస్తా ఒక 100 మందికి. ఆ రోజు మనం చేద్దాం, ఏదైనా మంచి గెట్ టుగెదర్ పెడదాం అది అనుకున్నా. దీని గురించి కొంచెం సపరేట్ పైసలు అనేది జమ చేస్తున్నా. సో ఇది అయిపోయినాక ఖచ్చితంగా మనం కలుద్దాం. ఖచ్చితంగా డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్లోనే కలుద్దాం మనం. సో ఇమ్రాన్ అన్న, సో మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే సూచన ఏముంటుంది? మీ వ్యూవర్స్కి అంటే ఇప్పుడు ఎట్లా అంటే అన్న, ఇంకోటి మీది 1.2 మిలియన్ ఏమో పోయింది మన. అంటే వీళ్ళ కంటెంట్ కూడా చూడండి, కొంచెం సపరేట్ కంటెంట్ ఉంది. అండ్ నేనే చూసి నాకే నచ్చింది మీరు చేసే కంటెంట్. అండ్ గైజ్ ప్లీజ్ వీళ్ళది కూడా సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ వల్లనే అందరూ అనేది లేస్తారు. అండ్ వీళ్ళు చాలా కష్టపడి అది చేసారు. సో గైజ్ ప్లీజ్ నా గురించి అయినా సపోర్ట్ చేయండి, కానీ ఛానల్ షేర్ చేయండి. అట్లీస్ట్ ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నా మీ వల్ల ఒక 10 మంది వీళ్ళకి చూస్తారు. సో మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. కామెడీ టప్పు ఛానల్ మనోళ్ళది, మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో గైజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనోళ్ళకి. థ్యాంక్ యూ అన్న, మిమ్మల్ని కలిసి చాలా అదృష్టం. అదృష్టం ఎందుకన్నా, నార్మల్ మంచి మనం.